హాయ్ గైస్, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అనే మూవీ ఒపీనియన్ చెప్తాను. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే యూజర్స్కి సూపర్ రాజా అనే ప్రొఫైల్ ఇప్పుడు చూసే ఉంటారు. సో అతను తన మూవీ ప్రమోట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా అది ఈ మూవీనే. 6th January 2025న ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 8 months అయిపోయింది. సో అప్పటి నుంచి సూపర్ రాజా అనే పర్సన్ ఆల్మోస్ట్ 17 cities తిరిగి 930+ టౌన్స్ అండ్ విలేజెస్లో ఈ మూవీ పర్సన్ టు పర్సన్ పాంప్లెట్స్ ఇవ్వడం, తన పర్సనల్గా వెళ్ళి ప్రమోట్ చేసుకోవడం చేశాడు. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు ప్రమోషన్లో. చాలా మంచి ఐడెంటిఫికేషన్ అయితే వచ్చింది తనకి మూవీ కోసం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ తను ఎలా ప్రమోట్ చేశాడంటే, మా ఫ్యామిలీకి ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఈ మూవీకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను. బట్ కమింగ్ టు మూవీ ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం ఇన్స్టా 360 ఒకటి ఉంటుంది, ఒక 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి, అండ్ ఎడిటింగ్ స్పెసిఫిక్గా ఎడిటింగ్ అని లేదు, కంప్లీట్ 100 minutes మూవీ అంతా ఒకే రన్లో నడుస్తుంది. మోటో బ్లాగ్ అని చెప్పొచ్చు. అండ్ డబ్బింగ్కి ఎక్స్పెన్సెస్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు ప్రమోషన్, మూవీ బడ్జెట్ కంటే ప్రమోషన్కి 100% బడ్జెట్ ఎక్కువై ఉంటుంది. మోస్ట్లీ 3 to 4 lakhsలో ఈ మూవీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఆడియన్స్ అటెన్షన్ కోసం తను అలా ఇనీషియల్గా ప్రమోట్ చేసుకో ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఎక్సెట్రా అని. బట్ మంచి హైప్ అయితే మూవీకి వచ్చింది తన ప్రమోషన్స్ వల్ల. సో కమింగ్ టు స్టోరీ, హీరో హీరోయిన్కి బ్రేకప్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ప్యారడైజ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే మధ్యలో తన స్టోరీ అంతా చెప్తాడు, బ్రేకప్ స్టోరీ అంతా. సో బేసిక్ ఏంటంటే ఒక 20 minutes షార్ట్ ఫిల్మ్ని ఒక 100 minutes ల్యాగ్ చేశాడు. సో కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సూపర్ రాజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కామెడీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. హీరో కంటే ఫన్ క్యారెక్టర్స్ని చాలా బాగా సెటిల్ అవుతాడు. మేబీ ఫర్దర్గా ఎవరైనా డైరెక్టర్స్ అప్రోచ్ అయితే అలా నరేష్ గారు లాగా ఇలాంటి మూవీస్ చేసుకుంటే బెటర్. అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ అతను కూడా పెద్ద లైమ్ లైట్కి రాకపోవచ్చు. సో బేసిక్ ఏంటంటే ఈ మూవీకి వచ్చిన హైప్ యూస్ చేసుకొని నెక్స్ట్ మూవీస్కి అప్రోచ్ అయ్యే అంత కంటెంట్ అయితే మూవీలో లేదు. సింపుల్గా చెప్పాలంటే 100 minutes టార్చర్ అనిపిస్తుంది. ఫస్ట్ ఒక 15 minutes దాకా అతన్ని బ్యాక్ స్టోరీ, మూవీ రిలీజ్ కోసం తను పడ్డ ప్రమోషన్ కష్టాలు ఎక్సెట్రా చెప్తాడు. అది ఎక్కడ దాకా బాగానే ఉంటుంది. సో ఆ తర్వాత నుంచి అసలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. టు బీ ఫ్రాంక్, ఆడియన్స్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాడు. ఏం తీసినా చూస్తారులే, ఏ స్టోరీ చేసినా చూస్తారులే అని చెప్పి. కొంచెం వల్గారిటీ కూడా ఉంటుంది తన యాక్టింగ్లో. అంటే 18+ కానీ ఎక్సెట్రా ఏముండదు. 18+ మాటలు కూడా వాళ్ళు కొంచెం కవర్ చేసి మాట్లాడారు. బట్ మూవీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ కదా. అసలు మార్క్ పెట్టుకోవడం కూడా వేస్ట్ మూవీ గురించి. కంప్లీట్ టార్చర్. నెగిటివ్ రివ్యూ చెప్పడం అనేది ఇట్స్ ఎ సాడ్ థింగ్ తను చేసిన ప్రమోషన్కి. బట్ హీ డిజర్వ్స్ ఫర్ ద స్టోరీ. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్లీజ్ అవాయిడ్ దిస్ మూవీ. సో బట్ పర్ఫార్మెన్స్ పరంగా హీ డిజర్వ్స్ few funny characters in upcoming movies. That's it guys. This is my opinion about this movie. Thank you.